ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. సంఖ్యాకాండము 13:32. అక్కడ వాళ్లకు కనబడిన వాళ్ళంతా దీర్ఘకాయులే, రాక్షసులే. కాని కాలేబు యెహోషువలకు మాత్రం దేవుడు కనిపించాడు. సందేహించేవాళ్ళు సనుగుతారు. అక్కడికి మనం వెళ్ళలేం. నమ్మకం ఉన్నవాళ్ళైతే పదండి, వెంటనే బయలుదేరిపోయి దాన్నంతటినీ స్వాధీనం చేసుకుందాం. అది మన శక్తికి మించింది కాదులే అంటారు. ఉన్నత దేహులంటే మనకు అడ్డుగా నిలిచే గడ్డు సమస్యలే. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంటారు. ఈ రాక్షసులు మన కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘంలో, మన సమాజంలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. వాళ్ళను ఓడించాలి. లేదా ఈ సందేహించే ఇశ్రాయేలు గూఢాచారులు కనాను నివాసుల గురించి భయపడినట్టు ఆ ఉన్నత దేహులు మనల్ని తినేస్తారు. విశ్వాస వీరులన్నారు, వాళ్ళు మనకి ఆహారం, వాళ్ళను మింగేద్దాం పదండి అంటే ఈ ఉన్నత దేహులున్నారు కాబట్టి వాళ్ళను ఓడించడం ద్వారా మన బలాన్ని నిరూపించుకుందాం. వాళ్ళు లేకపోయినట్లయితే ఈ అవకాశం మనకుండేది కాదు కదా. ఇకపోతే మనకి జయించే విశ్వాసం కనుక లేకపోతే మనం వెళ్ళే దారిలో రాక్షసులు మనల్ని లొంగదీసుకుని తినేస్తారు. యెహోషువ కాలేబులకున్న విశ్వాసాన్ని మనము నేర్చుకుందాం. దేవుని వైపుకు చూస్తే మన కష్టాలను ఆయనే తీరుస్తాడు. మన పనిని మనం చేయడానికి వెళ్ళే దారిలోనే ఈ దీర్ఘకాయులు మనకి తారసపడతారు. ఇశ్రాయేలీలు ముందుకు అడుగు వేయబోతున్న సమయంలోనే ఈ దీర్ఘకాయుల బెడద వచ్చి పడింది. చేయవలసిన పని మానుకుని వెనక్కి తిరిగితే ఏ రాక్షసుడు వాళ్ల జోలికి రాలేడు. అందరూ అనుకుంటారు మన జీవితాల్లో దేవుని శక్తి మనల్ని అన్ని సంఘర్షణలకి, శోధనలకి అతీతంగా ఉంచుతుందని. కానీ నిజమేమిటంటే దేవుని శక్తి మనల్ని సంఘర్షణలకి, శోధనలకి ముఖాముఖిగా తీసుకొచ్చి నిలబెడుతుంది. రోమ్ పట్టణానికి మిషనరీగా పౌలు ప్రయాణమై వెళ్తుంటే దేవుడు తన శక్తి వలన పౌలుకు తుఫానులు, పెనుకాలులు, శత్రువులు ఏమీ ఎదురుపడకుండా సుఖమైన ప్రయాణాన్ని అనుగ్రహించవచ్చుగా. కానీ జరిగిందేమిటంటే ఆ ప్రయాణమంతా పౌలును పీడించే యూదులు, భయంకరమైన గాలివానులు, విషసర్పాలు, ఇహలోకపు నరలోకపు శక్తులన్నీ ఏకమై పౌలుకు అడ్డు వచ్చాయి. తప్పించుకోవడం ఎంత కష్టమైపోయిందంటే చివరికి పౌలు తనంతట తానే ఓ చిన్న కొయ్య ముక్క సహాయంతో ఈదుతూ ఒడ్డు చేరవలసి వచ్చింది. మరి అంతులేని శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు కదా. అవును, ఉన్నాడు. అందుకని పౌలు అంటాడు కదా, తనకిక బ్రతుకు క్రీస్తే అని. అలా నిర్ణయించుకున్న క్షణం నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితి మొదలైంది. ఆ పరిస్థితి అతడు చనిపోయేదాకా అలానే ఉంది. అయితే క్రీస్తు శక్తి వలన పౌలు ప్రతిసారి ప్రతి శ్రమ నుండి విజయుడై నిలిచాడు. ఈ పరిస్థితిని పౌలు వర్ణించిన తీరు, వాడిన భాష మరుపు రానిది. ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలో నున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8-9-10. ఇది ఎంత కఠినమైన అంతులేని కరకు శ్రమ. హెబ్రీ భాషలో పౌలు వర్ణించిన ఆ కష్టాలను ఇంగ్లీష్లో నుండి తెలుగులో అనువదించడం చాలా కష్టం. 5 దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మొదటిది, శత్రువులు అన్ని వైపుల నుండి చుట్టుముట్టడం. అయినా పౌలును నలిపేయలేకపోవడం. ఎందుకంటే పరలోకపు పోలీసులు ఆ గుంపుల్ని చెదరగొట్టి పౌలు తప్పించుకు వెళ్ళడానికి చాలినంత దారిని ఏర్పాటు చేసేవారు. అంటే శత్రువులు ఆవరించారు కానీ మేము నలిగిపోలేదు అని అర్థం. రెండో దృశ్యం ఏమిటంటే దారి పూర్తిగా మూసుకుపోయింది, కానీ ఎలాగోలో దారి చేసుకుని వెళ్ళామన్నది. తరువాత వేయాల్సిన అడుగేమిటో కనిపించేంత మటుకు
చిన్న కాంతి రేఖ ప్రసరించింది. మూడో దృశ్యం, శత్రువు వెన్నంటి తరుముకు రావడం. పౌలును కాపాడేవాడు మాత్రం అతన్ని విడిచిపోకుండా అతని ప్రక్కనే ఉండడం. నాలుగో దృశ్యం, హృదయానికి మరీ హత్తుకుపోయేదిగా ఉంది. శత్రువు పౌలును తరిమి పట్టుకోగలిగాడు. చాచిపెట్టి ఒక దెబ్బ కొట్టి పౌలును పడగొట్టాడు. అయితే అది చావు దెబ్బ కాదు. పౌలు మళ్ళీ పైకి లేవగలిగాడు. కింద పడ్డాడు, కానీ లొంగిపోలేదు. చివరిగా చావు గురించి మాట్లాడుతున్నాడు. యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు వహిస్తున్నాము, కానీ అతడు చనిపోవడం లేదు. ఎందుకంటే యేసు యొక్క జీవము అతన్ని ఆదుకుంటున్నది. ఆయన పని పూర్తి అయ్యేదాకా ఆ జీవమే అతన్ని బ్రతికిస్తున్నది. ఎంతోమంది దేవుని మూలంగా స్వస్థత పొందే అనుభవాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే, పోరాటం లేకుండా అదంతా తేలిగ్గా తమకు దక్కాలనుకుంటున్నారు వాళ్ళు. పోరాటం చెలరేగినప్పుడు, యుద్ధం చాలా కాలం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిరుత్సాహపడిపోయి లొంగిపోతుంటారు. తేలిగ్గా దొరికేదేది దేవుని దగ్గర లేదు. పరలోకపు కొట్లలో చవక రకం సరుకులేమీ లేవు. దేవుడు తన దగ్గర ఉన్నదంతా త్యాగం చేసి తన విమోచనను మన కోసం సిద్ధం చేశాడు. కష్టకాలాలు విశ్వాసాన్ని నేర్పే పాఠశాలలు, వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దే కార్ఖానాలు. మనం మానవపరమైన శక్తిని అధిగమించి మన మానవ శరీరాల్లో దైవ శక్తిని ధరించుకోవాలంటే కానుపు నొప్పుల్లాగా ఎంతో కష్టపడాలి. చెమట కన్నీళ్లు ప్రవహించాలి. పాత నిబంధనలోని పాత ఉదాహరణ తీసుకుంటే, మోషే చూసిన పొద మండుతూ ఉంది, కానీ కాలిపోవడం లేదు. కష్టాలకు గురవుతున్న దేవుని ప్రియ బిడ్డలారా, మీకు నమ్మిక ఉంచగలిగే శక్తి ఉంటే మీరెన్నటికీ పడిపోరు. స్థిరంగా నిలబడి ఉండండి. దాసోహం అనవద్దు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.